తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఈరోజు మనం ప్రత్యేకించి 19వ వచన భాగంలో ఉన్న దాన్ని చదువుతున్నాను. ఆత్మను ఆర్పకుడి అని. ఈరోజు ఇదే మన ధ్యానాంశం. ఆత్మను ఆర్పకుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది కూడా ఈ విషయాలలో మనము దైవిక అనుభవాలలో ఎదగడానికి, ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. దేవుని యొక్క ఉద్దేశాల్లో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంగతుల్లో త్రియాక దేవుడు అంటాం, త్రిత్వము అంటాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అంటాం. దేవునిలో 3 భాగాలు కనపడతా ఉంటాయి. అందులో ఒకటి తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కలిస్తే దేవుడు. ఓకేనా? ఈ ముగ్గురు కలిస్తే దేవుడు. దేవుడు తండ్రి, దేవుడు పరిశుద్ధాత్ముడు, దేవుడు కుమారుడు. తండ్రికి ఎంత గొప్ప స్థాయి ఉందో కుమారునికి అంత స్థాయి ఉంది. కుమారునికి ఎంత స్థాయి ఉందో పరిశుద్ధాత్మ దేవునికి కూడా అంత స్థాయి ఉంది. కనుక ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అంటాకి ఇందులో ఏమీ లేదు. యేసుక్రీస్తు దేవుడు కాదని కొందరు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అని కొంతమంది అంటారు. ఇవన్నీ తప్పు. దేవుని యొక్క ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ముగ్గురు సమానమే. ముగ్గురు కలిస్తేనే దేవుడు. ఓకేనా? అందులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆత్మను ఆర్పకుడి అని. ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంది మాట్లాడేటప్పుడు అంటారు కదా, పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు. వచ్చింది అని అనకూడదు ఎప్పుడు కూడా. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనాలి. ఓకేనా? స్త్రీలింగం కాదు, పుల్లింగం అంటారు దాన్ని. కనుక మనము పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తి, శక్తిమంతుడు. ఒక వ్యక్తిగానే ఉంటాడు, శక్తిమంతుడు. కనుక దేవునిలో ప్రాముఖ్యమైనటువంటి వారిలో ముగ్గురులో కూడా అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని బట్టి ఆది కాలం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరితోనూ ఉంటనే వచ్చాడు. మన అందుకనే మా ప్రారంభంలో సృష్టి కార్యక్రమంలో చూడండి ఏమని ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఓకేనా? కనుక దేవుని యొక్క ఆత్మ ప్రారంభం నుంచి ఉన్నాడు, ఇప్పుడు కాదు. సృష్టి కార్యములో కూడా ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి కూడా ఉన్నాడు. సృష్టి కార్యములు అనాది నుంచి కూడా. అయితే అప్పటి కాలంలో ప్రత్యక్షంగా మనకు కనబడ్డు. ఎక్కడ ప్రత్యక్షంగా కనబడ్డు. తర్వాత కాలంలో మనకు ప్రత్యక్షంగా వచ్చాడు ఆయన. కానీ అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆయన ఆర్పొద్దు అని పౌలు గారు ఈ తెస్సలోనిక సంఘానికి చెబుతూ మాట్లాడుతున్నాడు. ఆర్పొద్దని. ఆర్పడం అంటే ఏంటి? దాని ఉద్దేశం ఆయన నీళ్లు చల్లితే ఏమన్నా ఆరిపోతాడా అంటే అది కాదు. ఇక్కడ ఆర్పొద్దు అంటే చల్లారిపోవద్దు అని. ఓకేనా? చల్లారిపోవద్దని. పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తి, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి మనతో పాటు చక్కగా ఉంటాడైనా దానిలో మీరు చల్లారిపోకూడదని. కనుక ఈ రోజున అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పనులు చేస్తాడు ముందై చెప్తాను. ఫస్ట్ మీకు అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పనులు చేస్తాడు. ఎఫెసీ పత్రిక వచ్చినప్పుడు జస్ట్ కొద్దిగా టచ్ చేశాను అంతేగాని పూర్తిగా చెప్పలేకపోయాను. ఇప్పుడు మనం విందాం కొన్ని నిమిషాలు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పనులు చేస్తాడు అని అంటే, చాలా గొప్ప స్థాయి కలిగిన ఆయన మనతో ఉండడానికి ఇష్టపడినటువంటి మంచి దేవుడు ఆయన. యోహాను సువార్త ప్రభువారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచ్చిన భాగాలు చూడండి. విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు ఈ మాట. అది ఏంటి అని కింద మాట్లాడుతూ, తన యందు విశ్వాసముంచబోవారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఎవరు ఈ జీవజల నదులు ఉబుకి పారేది ఎవరు అంటే
పరిశుద్ధాత్మ దేవుడు. కనుక యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షంగా మనలోకి రాలేదు. ఆయన జీవ జల నదులు ఉబ్బికి ప్రవహింప చేసేటువంటి శక్తిమంతుడు ఆయన. అంతేకాదు ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చేటప్పటికి అప్పుడు ప్రభువారు మాట్లాడుతున్న మాట కూడా ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 15 వచ్చిన భాగం. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా స్వచ్ఛ స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అప్పుడు ప్రభువారు చెప్పడం ప్రారంభించారు ఏమనంటే, ఇక నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయేటువంటి సమయం అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈయన? భూమి మీదకి రావడం, సిలువేయబడటం, తిరిగి మరలా లేవడం, మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోవటం. నేను వెళ్ళిపోవడం మంచిది, నేను వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహింపబడతాడు, అప్పుడు దాకా మీరు ఉంటారు అని మాట్లాడుతూ చూడండి ఒకసారి 17వ వచనంలోనే, లోకం ఆయన్ను చూడదు. ఎవరిని? ఆయన అంటే ఇక్కడ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనలో ఎవరున్నారు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎందుకు అంటే ప్రభు వెళ్ళిపోయారు కాబట్టి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన మీరు ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడును చూడదు. ఇదిగో నేను వెళ్ళిపోయేటువంటి సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయే సమయానికి చక్కగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు నేను అనుగ్రహింప చేస్తాను. ఆయన మీ దగ్గరికి వస్తాడు, నేను వెళ్ళకపోతే రాడు అంటాడు. అదే మరి 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా 7వ వచ్చిన భాగాన్ని చూడండి ఒకసారి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ప్రభు వారు ఏమంటున్నారు? నేను వెళితే ఆయన వస్తారు, నేను వెళ్ళకపోతే ఆయన రారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండడానికి ప్రభు మనకి ఇచ్చారు ఒక వరంగా. ఓకేనా? ఒక వరంగా ఇచ్చాడు ఆయన. కాబట్టి నేను వెళ్తున్నాను, నేను వెళ్ళకపోతే ఆయన మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆహా, అయితే మరి ఆయన వచ్చి ఏం చేస్తాడు అని అంటే అక్కడ చెప్తున్నాడు 8వ వచనంలో, ఆయన వచ్చి, బాగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొనజేయను. అసలు ఎంత అద్భుతమైన మాట! అండర్లైన్ చేశారు ఈ మాటలన్నీ మీరు. మళ్ళా చదువుతున్నా చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొన చేయును అన్నాడు. అంటే ప్రతి సందర్భంలో ప్రతి విషయాల్లో కూడా బాగా వినాలి. వాక్యము దేవుడు వినిపింప చేస్తాడు, విన్న వాక్యాన్ని ఫలింప చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎక్కడో సభలోకి వెళ్ళావు, అక్కడ వాక్యం చెప్పారు, వాక్యం విన్న వాళ్ళందరూ మారు మనసు పొందుతున్నారా? కొన్ని విన్న వాళ్ళు అందరూ మారిపోతున్నారా? అంతే. ఎందుకండి బాబు, మన సన్నిధిలోనే బోల్డ్ మంది సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నారు, మారిపోయారా? మారారా? మారలేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, వాక్యం వినిపింప చేయడం అనేది బాధ్యత మనది, వారిని ఒప్పింప చేసే బాధ్యత ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుని. దేవుంది కాదు, పరిశుద్ధాత్మ దేవునిది. ఆయన ఏం చేస్తాడంట? పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడంటే, నా పాపం గురించి దేవుడు మాట్లాడిన తర్వాత, నిజమే ప్రభువా, నేను పాపినే, నిజమే, ఈ పాపం వల్లే నేను పాడవుతున్నాను, ఈ పాపం వల్లే నా జీవితం పాడవుతుంది, నువ్వు నాకు కావాలి ప్రభువా అని ఆలోచన పుట్టించే అతనిలో మార్పు తీసుకొచ్చేది ఎవరనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ వల్లనే నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇవ్వలేదనుకోండి, నువ్వు ఏం చేసినా వ్యర్థమే. ఏయ్ మోకాలే మోకాలే అని నువ్వు అరిసినా వాడు మోకాలు లేడు. ఏంటంటారు? లోపల ఒప్పుకోలుతనం జాబితాలో లేరు వీళ్ళంతా.
ఆయన పాపమును గూర్చి ఒప్పుకొనజేయను అంటే ఒప్పింపజేశాడు. నువ్వు కాదు, నేను కాదు. నువ్వు మోకాలే, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో. నేను 100 సార్లు చెప్పినా నోటి మాటతో మాట్లాడతాడు తప్ప హృదయంలోకి మాత్రం ఇది వెళ్ళలేదు. అర్థం చేసుకోవాలి పూర్తిగా. నోటి మాటతో చెప్తాడు. నా బాధ పడలాకో, ఇంటి ఆవిడ మాట పడలాకో, లేకపోతే వాళ్ళ నాన్న మాట పడలాకో, ఎలాగో మొత్తం మీద పడలాకో రారా రారా అంటే వచ్చి బలవంతంగా కూర్చోబెట్టగలుగుతావు కానీ లోపల ఉన్నవాడిని కూర్చోబెట్టలేం. లోపల ఉన్నవాడిని కూర్చోబెట్టే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేస్తే నువ్వు పెద్దగా బతిమాలాల్సిన పని లేదు. నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, దేవుని మాటలు వినాలనే ఆశతో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఉండడు అక్కడ, ఇంకా బయట అసలు ఎక్కడ తిరగలేడు. అందుకే ఆయన పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పును గూర్చి లోకమును ఏం చేస్తాడంటే ఒప్పుకొనజేయనంటే. నువ్వు నేను ఎంత చెప్పినా ఎవరు వినరు. అర్థం చేసుకోవాలి. వెళ్ళడం నీ బాధ్యత ఏంటి? నువ్వు జల్లి రావాలి అంతే. నువ్వు జల్లి రావాలి. ప్రభు వారు ఏం చేశారు? కొన్ని విత్తనాలు పట్టుకుని నువ్వు పక్కన జల్లారు. ఎక్కడ జల్లారమ్మా? త్రోవ పక్కన పడ్డాయి. విత్తనాలు జల్లుకుంటూ పోయాడు ఆయన. ఎక్కడ పడ్డాయంటే త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నెలలు పడ్డాయి. కొన్ని ముళ్ళగంబల్లో, కొన్ని మంచి నెలలో పడ్డాయి. ఎలా చెప్పగలిగాం ఇవన్నీ అని అంటే జల్లుకుంటా వెళ్లాల్సిన బాధ్యత మంది, నడిపించే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుంది, మంద కాదు. ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తా ఉంటే త్రోవలో పక్కన ఉన్నవాడు ఉండడు అక్కడ, అటు మంచి నెల దగ్గరికి వెళ్ళిపోతాడు. ముళ్ళకంపల్లో ఉన్నవాడు ముళ్ళకంపల్లో ఉన్నాడు అక్కడ, వాళ్ళకి మంచి నెలకి వెళ్ళిపోతాడు. అక్కడ లేడంటే ఇక్కడ ఉంటాడు, ఇక్కడ లేడంటే అక్కడ ఉంటాడు. ఎక్కడో చోట మొత్తం మీద ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు ఏ కంపో నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. త్రోవ పక్కన ఉన్నావో, ముళ్ళకంపల పక్కన ఉన్నావో, రాతి నెలలో ఉన్నావో, మంచి నెలలో ఉన్నావో ఆలోచించాలి. కానీ ఒప్పింపజేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అందుకే చూడండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాక్యం వింటున్నప్పుడు నీ హృదయంలో ఆ వాక్యం పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పుకొని చేస్తాడు. నిన్ను ఒప్పుకొని చేసినప్పుడు ఆ మాట సూటిగా నీ హృదయంలోకి వెళ్ళేటప్పటికి కళ్ళంట నీళ్ళా వస్తాయి. ప్రభా, ఈ స్థితి నాకు అర్థమైంది, నిజమే, నా బతికి ఇలాగే ఉంది నాయన అని కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎవరు ఒప్పింపజేశారనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. నీ హృదయంలో ఆ వేదన కలిగింది, బాధ కలిగింది, దుఃఖం వస్తుంది అని అంటే అది తెచ్చుకునేది కాదు. ఊరుకుని తెచ్చుకుని తెలిసిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తే వచ్చింది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పడో చూడాలి. ప్రభు జల్లుకుంటూ వెళితే ఒప్పింపజేసే బాధ్యత ఆయనది. ఆయన ఒప్పింపజేశాడు. అంతేకాదు, అక్కడ లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళటం వల్ల మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఆల్రెడీ వాడు తీర్పులోకి వెళ్ళిపోయాడు. లోకాధికారి అంటే వాడు అపవాది. కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయనంటే వాడు ఆల్రెడీ వచ్చి పాపాన్ని చేయిస్తున్నాడు, అవినీతిని చేయిస్తున్నాడు. వాడు పాపాన్ని ఇష్టానుసారంగా మార్చుకుని తీర్పులోనికి నడిపించేస్తున్నాడు. కనుక లోకములోనికి వచ్చి ఆయన చేసే పనులు ఏంటంటే అందరినీ ఒప్పింప చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఆ మహా హృదయంలో దేవుని యొక్క మాట ప్రత్యక్షత ఉందో, అయ్యా నేను పాపిని, నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి ప్రభువా, మీరు నాకు కావాలి అని ఆయన పాదాలు పట్టుకుని అడుగుతారు, మీరు నాకు కావాలి అని. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పింప చేసే ఎవరు అనుకుంటారు? ఒప్పుకుని చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యము విత్తి వెళ్ళిపోయావు, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాడు, అది హృదయంలో కార్యం జరుగుతుంది. ఇప్పుడు నోటి దగ్గరికి వచ్చింది, నోటితో అంటున్నావు, ప్రభువా నన్ను క్షమించండి, నాకు మీరు కావాలి అని. హృదయం ఒప్పుకుంది, నోట్లోంచి మాట వచ్చింది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు కార్యాలంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంత పవర్ఫుల్. ఆ తర్వాత ఆయన అంతే, అక్కడితోనే ఆగలేదు. ఆయన 13 వచనం కూడా చూడండి, 16-13 యోహాను సువార్త. అయితే ఆయన సత్య స్వరూపేణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. సర్వ సత్యములోనికి నడిపింప చేస్తాడంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మీరు చూడండి, మనం ప్రభువును చూసామా? చూడలా. పరలోకాన్ని మనం చూసామా? చూడలేదు. కానీ మనం ఎవరైనా విశ్వాసం ఉంచామంటే ప్రభునందు విశ్వాసం ఉంచాం, పరలోకం ఉందని విశ్వాసం ఉంచాం, నరకం ఉందని మనం నమ్ముతున్నాము, దేవుని కొరకు బ్రతకాలన్న సంగతి మనకు తెలిసింది, పాప క్షమాపణ ఉందన్న సంగతి మనకు తెలిసింది. ఇవన్నీ సర్వసత్యాలే. లేకపోతే మనకేం తెలుస్తుంది? విశ్వాసం అంటే మనకు తెలియదు, క్షమాపణ అంటే మనకు తెలియదు.
దేవుడు ఒక్కొక్క మెట్టు నిన్ను సర్వసత్యంలోనికి నడిపింప చేస్తాడు. అది బాధ్యత పరిశుద్ధాత్మ దేవునిది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడని దానికి సూచన ఏంటనుకుంటున్నారు? నీలో ఉన్న జ్ఞానం, నీలో ఉన్న పరిపూర్ణత, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న ఆశ, నీ యొక్క ఉనికి, నీ ఎదుగుదల పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది అని తెలియడానికి అదే కారణం. నీ నోట్లోంచి వచ్చే మాట, అవన్నీ కూడా దైవికంగా ఉన్నావంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనికి నువ్వు వచ్చావని అర్థం. ఎంత బాగున్నావని అర్థం. ఆయన ఒప్పుకొని చేస్తాడు. ఇప్పుడు మంచోడేనా? ఎంత గొప్ప దేవుడండి మనం నమ్ముకున్న దేవుడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, కాబట్టి ఇగో నా ఆత్మను మీకు తోడుగా ఇస్తాను. ఆ ఆత్మను మీరు ఆర్పుకోవద్దు అంటున్నాడు. అది చెప్పే మాట. అంతేగా, చూడండి త్వరగా చెప్తాను. మళ్ళీ అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 13వ వచన భాగం. ఇక్కడ పౌలు గారు వాళ్ళందరూ కలిసి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాలు వదిలిపోతున్నాయి, రకరకాలుగా అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయిన అద్భుత కార్యాలన్నీ చేస్తున్నాడు పౌలు గారు అక్కడ. ఆ తర్వాత అప్పుడు దేశ సంచారులు మాంత్రికులను కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు ఉచ్చాటన చేయుచున్నామని చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉచ్చరించుటకు వాళ్ళు పూనుకున్నారు. ఓహో, పౌలు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నామములో లేచి నిలబడు అంటున్నాడు. అంతే, వాళ్ళు ఏమవుతున్నారు? లేచి నిలబడుతున్నారు. వాడు గుడ్డోడైనా కుంటోడైనా ఎలాంటోడైనా సరే యేసు నామం చెప్పేటానికి ఏమవుతుందంటే గంతులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇది వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? ఓహో, యేసునామం అంటే ఏదో జరుగుతుందన్నమాట, మనం కూడా యేసునామం అంటే ఏదో జరుగుతుందని అక్కడ కేవయ్యను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి యేసునామంలో పో అనంట. అప్పుడు దెయ్యం మాట్లాడుతుంది. దెయ్యం మాట్లాడుతుంది. ఏమంటుంది చూడండి. ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి అక్కడ దాకా వెళ్ళిపోయావు అప్పుడే నువ్వు. 15వ వచనం. అందుకు ఆ దెయ్యం, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, మీరెవర్రా? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దెయ్యం అడుగుతుంది. యేసు నామము అని అనగానే, ఓహో, నువ్వు యేసునామం గురించి చెప్తున్నావా? యేసునామం అంటే యేసు గురించి తెలుసు నాకు, అది చెప్పే పౌలు కూడా తెలుసు, మరి నువ్వెవడవరా నా గురించి మాట్లాడుతున్నావు అని ఏం చేసిందంట. అప్పుడు చదువు. ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారి ఇద్దరిని లొంగది ఎగిరి తన్నాడంటే ఇద్దరిని ఎగిరి తండేటప్పటికి వాళ్ళు ఏం చేశారు? ఇక పరుగట్టుకున్నారండి. వాళ్ళు పరుగట్టుకుని అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయో కూడా తెలియదు వాళ్ళకి. మొత్తం ఒంటి నిండా దెబ్బలు తగిని పరుగు పోయారంట వాళ్ళు. ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ అంటే, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో పౌలు యేసు నామమును ఉచ్చాటన చేస్తా ఉంటే, ఓహో ఇదేదో బాగుందని వాళ్ళు కూడా చేశారు. దెయ్యం పట్టిందంటే ఇప్పుడు దెయ్యం ఎలా పట్టిందో అలాగ పట్టిందా? ఎగిరి తండితే మొత్తం పడ్డారు వాళ్ళు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అక్కడ మంత్రాల విద్య చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారంటండి వాళ్ళు. చూడండి అక్కడ 18వ వచనం. విశ్వసించువారు వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలన్నీ తెచ్చి అందరూ ఎదుట కాల్ చేశారు. మాంత్రిక విద్య అంటే ఎవరమ్మాళ్ళు? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఈ పుస్తకాల వాళ్ళు అందరూ అంటండి, ఈ దెయ్యాల పుస్తకాలు మొత్తం ఆ మాంత్రిక విద్యలో ఉన్నటువంటి ఎన్ని బుక్స్ ఉంటాయి కదా, ఓం క్లీం క్లూం క్లీం గ్లూం గ్లూం అంటారు కదా, గులుం గులు అని అంటారు. మొత్తం అవన్నీ పట్టుకొచ్చి తగలబెట్టారంటండి వాళ్ళు. ఏం చేశారు? ఎవరు తగలబెట్టించారు? పౌలు గారా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు తగలబెట్టించారు? పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేశాడు. వాళ్ళు చేస్తున్న పనులన్నీ కనుక పౌలు గారు వాక్యం చెబుతూ ఉంటే ఆ అగ్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళతో మాట్లాడింది. మీరు చేసేది తప్పు, అది భయంకరమైన పాపం అని వాళ్ళని ఒప్పింపజేస్తే వాళ్ళందరూ వచ్చి పుస్తకాలన్నీ ఏం చేశారంట? తగలబెట్టేశారు. పరిశుద్ధాత్మ దేవుడు పవర్ చూసారు ఎంత ఉందో? దాన్ని చలార్చుకుంటాం మనం. ఎంత పవర్ ఉందో చూడండి. అంతే. మరొక విషయం కూడా చెప్తాను. 16:25 వచనం. రోమపత్రిక 16 క్షమించండి, ఇదే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచన భాగం. 25. పౌలును శీలని పట్టుకుని తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు కదా. ఆ చెరసాల్లో పడేసినప్పుడు వాళ్ళందరూ అందులో ఉండి వాళ్ళ పాటలు పాడుతున్నారు. 25. మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు
అసలు చూడండి, మొత్తం పరిశుద్ధాత్మ అగ్ని దిగిపోయింది అక్కడికి. చెరసాల్లోకి వెళ్ళి పాటలు పాడుతున్నారట. ఎక్కడ? చెరసాల్లో. మనకి చెరసాల దాకా అక్కర్లేదు. చెరసాల లాంటి పాటలు వచ్చేసినా మనకి అంతే, మన పాటలు మారిపోతాయి. మన మన ఆలోచన మారిపోద్ది, మన విధానం మారిపోద్ది. కానీ వాళ్ళు చెరసాల్లో ఉండి పాటలు పాడుతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసాడు అక్కడికి. వాళ్ళందరూ పొగడి అంత చెరసాల పునాదులు బద్దలైపోయినాయి అంటండి. ఎప్పుడైతే బద్దలైపోయినాయి, ఖైదీలందరూ పారిపోయాలనుకున్నారు. అందరూ పారిపోయారనుకునే సమయానికి అక్కడి నుంచి చెరసాల నాయకుడు వచ్చేసాడు. వీళ్ళందరూ పారిపోయారు, ఇక నేను చచ్చిపోతాను బాబోయ్ అనుకుని గబగబా వచ్చేసాడు. వచ్చేస్తే నువ్వు చంపుకోకు బాబు, మేము ఇక్కడే ఉన్నాం అన్నాడు. అప్పుడు వెంటనే మాట్లాడుతున్నాడు చూడండి 29వ వచనంలో. అతడు దీపము తెమ్మని లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఎవరేంచారు ఈ ప్రశ్న? ఎవరు మాట్లాడారు? ఎవరు ఎవరు చెప్పారు ఈయనకి? చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒప్పింప చేస్తే ఇప్పుడు ఆయన హృదయంలోను ఏమిండిపోయిందంటే, నేను పాపం చేశానని ఆ విషయాలు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న మాటలు నోటితో చెప్తున్నాడు. అయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఒప్పింప చేశాడు వాళ్ళని. కనుక మనంతటా మనం ఎన్నిసార్లు ఒరే ప్రార్థన చేసుకోరా, వాక్యం చదువుకోరా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు లోబడ్డు. దేవుడు ఏదో ఒక దెబ్బ కొట్టిదాకా అలా ఉంటనే ఉంటాడు. దెబ్బ తగిలిదాకా అలాగే ఉంటనే ఉంటాడు. దెబ్బ తగలాలి, తగిలితేనే కానీ సరవడు. కనుక దెబ్బ కొట్టిదాకా అలా ఉంటాడు. కొట్టిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు రంగంలో. అప్పుడు దాకా లోబడ్డు లొంగడు. ఇందాక చెప్పుకున్నాం కదా, కడుపు నిండా ఉందనుకోండి, ఏమంటాడు? ఒరే బిర్యానీ తెచ్చాను రా అంటే, ఎవరు తింటాడు ఇప్పుడు బిర్యానీ అంటాం. బాగా ఆకలేసినప్పుడు, అమ్మ ఇందా బిర్యానీ అన్నావు కదా ఎక్కడిట్టు అంటాడు. చూసారా? కడుపు నిండిపోతే మన మాటలు మారుతాయి, ఆకలేస్తే మారుతాయి. దేవుడు కూడా అంతే, ఆకలేసేదాకా వెయిట్ చేస్తాడు. ఇప్పుడు కడుపు నిండి ఉంది, మాటండో. కడుపు నిండిపోయింది, మాటండో. ఆకలేసేదాకా వెయిట్ చేస్తాడు. ఆకలేసిన తర్వాత అప్పుడు కొడతాడు దెబ్బ. కొడితే కొట్టేవాళ్ళు కానీ అన్నం పెట్టు, బిర్యానీ అంటాం. అప్పుడు అడగాలి మనం. కనుక దేవుడు ఎంత గొప్పడు. ఆ రోజున అద్భుతమైనటువంటి కార్యం అక్కడ చేశాడు. వెంటనే పౌలు గారు అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు ఏం చేస్తారు? రక్షింపబడతారు. వెంటనే ఏం చేశాడు చూడండి, తన ఇంటి వారితో తీసుకుని వెంటనే ఏం చేశాడు ఆయన? 33 రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం పొందిరి. వెంటనే వాళ్ళ ఆలోచన విధానం మారిపించండి. ఎవరు ఒప్పింప చేశారనుకుంటున్నారు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పోడండి ఆయన. మనంతట మనం రాలేదు రక్షణ రాజు, మనంతట మనం రాలేదు దేవుని సన్నిధికి. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తే, మనల్ని దేవుడు కనికరిస్తే, మనల్ని ప్రేమిస్తే మనం ఇక్కడ దాకా వచ్చామండి. అందరికన్నా ఫస్ట్ వస్తాడు రక్షణ రాజు. అసలు ఎంత ఆశీర్వాదం కదా. ఒక క్రమమైన చక్కటి సంఘం దేవుడిచ్చాడంటే, ఒక క్రమమైన మందిరం దేవుడిచ్చాడంటే ఎంత ఆశీర్వాదం కదా. అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఎక్కలేక ఒక్కో మెట్టు వస్తున్నాడే, కాలు సరిగా లేనోడు. నీకు అన్ని అవయాలు బాగున్నాయి కదా, కాలు చెప్తుంది దేవుడు నీలో పని చేయట్లా, ఆశ లేదు నీకు. ఎంత చక్కటి ఉనికిని దేవుడిచ్చాడు. ఇచ్చిన దాన్ని వెంటనే వాళ్ళు ఉపయోగించుకున్నారు. తన కుటుంబంతో సహా రక్షణ పొందుకున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు, చివరిగా ముఖమాట చెప్తాను అందులోనే, రోమపత్రిక 8వ అధ్యాయం 26 వచ్చిన భాగం. రోమ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన. రక్షణ రాజు, నాకు ప్రార్థన రాజని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, నీలో ఉండి ఏం చేస్తున్నాడంట? ప్రభువా, తను సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు ప్రభా అని, నువ్వు మూలగలేకపోతుంటే నీ తరపున ఎవరు మూలుగుతున్నారంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతున్నాడంటే. ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు. ప్రార్థన లేకపోతే ప్రార్థనలో మనల్ని బలపరుస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే. మనకు తెలియదు ఈ విషయాలు. ఆయన బలాన్ని ఇస్తున్నాడు. మనకు రాకపోతుంటే మన తరపున మూలుగుతున్నాడు, మన తరపున ప్రార్థన చేస్తున్నాడు, మన తరపున బలం బ్రతిమలాడుకుంటున్నాడు. మన తరపున, అయ్యో నాకు రావట్లేదని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. కనుక ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు. క్లుప్తంగా చెప్పాను అంతే, సమయం సరిపోదు కనుక.
ఎంత మంచి దేవుడండి మనం నమ్ముకున్న దేవుడు. ఆయన జీవ జల నదులు ప్రవహింప చేస్తాడు. నీతిని గూర్చి, పాపమును గూర్చి, లోకాన్ని ఏం చేస్తాడు? తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. మన తరపున ఉన్నతంగా ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇవి. రైట్. ఇప్పుడు రెండో మాట జ్ఞాపకం చేస్తాను అందులో. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఎప్పుడు దుఃఖపడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో చెప్పాను కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఓకేనా? ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి ఎపిసి పత్రిక 4వ అధ్యాయం. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడు అంటే దాని అర్థం ఏంటి? దుఃఖపరచొద్దు అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? దుఃఖపరుస్తున్నారనా కాదా? పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి ఎప్పుడైతే రక్షించబడ్డామో, ఎప్పుడైతే ఒప్పుకొని చేశాడో, ఎప్పుడైతే ఒప్పుకున్నామో, ఎప్పుడైతే రక్షించబడ్డామో, మన లోపలికి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆయన మనలో ఉన్నాడు ఇప్పుడు. మరి ఈయన దుఃఖపరచొద్దు అనే మాట ఎందుకు చెబుతున్నాడు? చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి పైన 25వ వచనం చూడండి. 25వ వచనం. మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడు. నువ్వు విపరీతమైన అబద్ధాలాడి కాపురాలు కూల్చేస్తుంటే ఆయన దుఃఖపడుతున్నాడు. వింటున్నారా? నువ్వు అబద్ధాలు ఆడి ఇతరులను బాగు చేయాల్సింది పోయి పాడు చేస్తున్నావు, కాపురాలు కూల్చేస్తున్నావు, ఒకరికొకరికి గొడవలు పెడుతున్నావు, దెబ్బలాటలు పెడుతున్నావు. నువ్వు నోట సత్యం పలకట్లేదు, అన్ని అబద్ధాలే. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతున్నాడు అనుకుంటున్నారు? దుఃఖపడుతున్నాడండి, బాధపడుతున్నాడు. దానివల్ల ఆత్మ చల్లారిపోతుంది. అంతే కదా. అక్కడ మరొక మాట, కోపపడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే విపరీతమైనటువంటి కోపం నీలో ఉంది. ఆ కోపం చేత నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఆత్మను చల్లారి చేసుకుంటున్నావు. కొన్ని కోపం రాని మనిషి ఎవడైనా ఉంటాడంటే కోపం అందరికీ వస్తుంది, కానీ ఆ కోపం ఎప్పుడు దాకా ఉండకూడదు అంటున్నాడు? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటున్నాడు. సూర్యుడు అస్తమించే లోపు నిలిచి ఉండకూడదు. దాని అర్థం ఏంటి? ఏదో మాట అన్నావు, కోపం వచ్చింది, అయిపోయింది. ఒరే 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 ఈ సంగతి ఇది అయిపోయింది చెప్తాను మాడకింది. ఏదో అన్నావు, కోపం వచ్చింది, సంథింగ్ ఏదో ఇబ్బంది పడ్డావు, ఓకే అయిపోయింది. కానీ అది ఎప్పుడు దాకా ఉండకూడదు? అప్పుడు దాకా ఉండకూడదు అని అంటాడంటే అప్పుడు దాకా ఉంటే నీ లోపల రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. దానివల్ల నువ్వు కక్ష పెరుగుతుంది, పగ పెంచుకుంటావు, ఆ తర్వాత దాన్ని చర్యలోకి తీసుకుని వెళ్తావు. అది పాపంగా మారుతుంది. దానివల్ల కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడంటే చల్లారిపోతున్నాడు నీ లోపలని అర్థం. అది చాలా తప్పని చెబుతున్నాడు. ఆ తర్వాత చూడండి, అపవాదికి చోటు ఇయ్యొద్దు, దొంగిలవాడు దొంగలింపగా అక్కరగలవానికి పచ్చిపెట్టుకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు. కష్టపడ్డం అనేసి దొంగతనం చేస్తాడట. కష్టపడ్డం అనేసి దొంగతనం చేస్తున్నాడు. ఆ సంఘంలో లోపాలు ఉన్నాయి. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతున్నాడు? దుఃఖపడుతున్నాడు. అంటే చల్లారిపోతున్నాడు నీ లోపల చల్లారిపోతున్నాడు. ఈ అలవాట్లు ఎవరికి లేవనుకుంటున్నారా? దొంగతనం అనేది, దొంగతనం అనేది మంచిదా చెడ్డదా చెప్పండి? అప్పుడు దాకా పాపం అన్ని తెచ్చుకుని పోగేసుకుని చోటెట్టుకుంటావు, పొద్దున ఉండవై మాయమైపోతాయి. ఊరంతా తిరిగి తెచ్చుకున్న చోట పోగొట్టుకుంటావు, పొద్దున కనబడవు. ఏమయ్యారా బాబు అంటే ఏమో తెలీదు. నువ్వు ఎవరిదో ఎత్తుకొచ్చి ఇక్కడ పోగొట్టావు, ఇంకొకటి ఎవడో వచ్చి నీది ఎత్తుకుపోయాడు. బాగుంది కదా. నువ్వేమన్నా న్యాయంగా సంపాదించేవేంటి? ఎవడెవడ తోటలోకి వెళ్ళో తెచ్చేసావు అన్యాయంగా. దొంగతనమే కదా అది కూడా. అవన్నీ తెచ్చి ఒక చోట పోగొట్టావు, ఆడు ఇంకొకటి వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. అది పాపం అంటున్నాడు. దానివల్ల కూడా ఏమవుతుంది? యథార్థత పోతుంది. పోదా? నీలో ఉన్న యథార్థత పోద్ది, మంచితనం పోద్ది. దానివల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు? దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో విన్నాం. అంత గొప్ప చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ అంతటి నువ్వే నీ కార్యాల చేత చల్లార్చుకుంటున్నావు అన్నమాట. ఎటో చూస్తావంటావు, ఏంటైనా అంటే ఏం లేదంట. ఆల్రెడీ ఎటో చూస్తున్నావు, అబ్బాయి ఏం లేదండి అంటావు. మరి అబద్ధమే కదా అది. కానీ నీ లోపల అర్థంలా కనబడుతుంది అక్కడ. కనుక దానివల్ల కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైపోతున్నాడంటే చల్లార్చుకుంటున్నావు నువ్వే. తర్వాత వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చిన మేము పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియొద్దని. అనుకూలమైన వచనం అన్నాడు అంటే క్షేమాభివృద్ధి కలగజేసే మాటలు మాట్లాడు, తిట్టక, బూతులాడక, దుర్భాషలాడక అంటున్నాడు. దానివల్ల కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతున్నాడు?
దుఃఖపడుతున్నాడు. ఎందుకు అసలు ఆ మధ్యలో పాయింట్ ఎందుకు చెప్పాడు అనుకున్నారు పౌలు గారు? పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అనంటే, ఇన్ని కార్యాలు చేస్తున్నావు, దీనివల్ల నీలో ఉన్న ఆత్మ చల్లారిపోతుంది, దానివల్ల ఆయన దుఃఖపడుతున్నాడు, నువ్వు ఏడిపిస్తున్నావు ఆయన్ని అంటున్నాడు. క్షేమాభివృద్ధి కలిగినటువంటి మాటలు అన్నాడు నీ నోటికి. వీలైతే నువ్వేం చేయాలా? వాళ్ళకు మేలు చేసేటువంటి మాటలు చెప్పు, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురాగలిగేటువంటి మాటలు చెప్పు. దుర్భాషలు మాట్లాడొద్దు. నువ్వు ఎదుగుతావేంటి, సర్వనాశనం అయిపోతావు నువ్వు అనకూడదు. వాళ్ళని ఎదిగడానికి ఫలింప చేయడానికి తీసుకురావాలి. బుద్ధి చెప్పే మాటలు ఉంటాయి, అవి వేరు. వాక్యం చేత దేవుడు ఏమన్నాడు? ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. అవి ఇక్కడ తీసుకురాకూడదు. నువ్వు పాపం చేసినప్పుడు నిన్ను ఖండిస్తారు, అది చెప్పాలి. ఖండించడం అంటే ఏంటి? నువ్వు చేసేది తప్పు, దీనివల్ల దేవుడు దుఃఖపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, ఈ పని నువ్వు చేయకూడదు, ఇది తప్పు అంటే అది ఖండింపు వాక్యము ద్వారా, అది వినాలి. దుర్భాష అంటే అనవసరంగా దోషణ మాటలు మాట్లాడడం, తిట్టడం, ఏడ్చేవాడిని ఇంకా ఏడిపించడం చాలా ప్రమాదము. దీనివల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఏమైపోతున్నాడు? దుఃఖపడుతున్నాడు. అయ్యో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, అయ్యో అయ్యో బాధపడుతున్నాడంట. చూడండి, ఇప్పుడు అక్కడ మరొక మాట ఉంటుంది, అక్కడ కిందకు వచ్చేసండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడారు. ఎప్పుడు దాకానంట? మనల్ని ముద్ర వేసుకున్నట్టు ఆయన. ఎప్పుడు దాకా? విమోచన దినం అంటే ప్రభు యొక్క రాకడ దినం వరకు కూడా మనం ముద్రింపబడ్డాం. మనకు ముద్ర వేశాడు, మీరు క్రైస్తవులని. మనం ఇంకా ఆయన వారం అన్నట్టు కనుక మనకు ముద్ర వేశాడు. ముద్ర వేసినప్పుడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి అన్నాడు. ఇవన్నీ నువ్వు లోపల పెట్టుకున్నావంటే విసర్జించకుండా పరిశుద్ధాత్మ దేవుని ఏం చేసినట్టు? దుఃఖపరిచినట్టు. ఆయన ఏడుస్తూ నీ లోపల ఉండి ఏడుస్తున్నాడు. ఆయన 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 నువ్వు చేసే పనులు, నువ్వు దేశం, నీ కోపం, నీ క్రోధం, నీ అల్లరి, నీ దూషణ, నీ దుష్టత్వం, ఇవన్నీ కూడా భయంకరం. ఒకనిలో ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుని మిమ్ముడు క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి. క్షమాగుణం లేకపోయినా కూడా, నేను తప్పు అయిపోయింది అక్క, నేను తప్పు చేశాను అక్క, నిజమే అక్క, నేను పొరపాటున అక్క, ఏం అనుకోకక్క అని బతిమాలి చెప్పినా పవే నువ్వు గింటేస్తావు చూడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి దుఃఖపడతాడు. నీకు నాకు సంబంధం లేదు, నేను నీతో మాట్లాడని అంటాను చూడు మనం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు లోపల. ఎందుకో తెలుసా? ఇంత గొప్పగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి క్షమించుము అని అడిగితే తోసేసావా? తోసేసేవాడు దాని అర్థం ఏంటో తెలుసా? ఒక అన్యుడు కూడా అలా చేయడు. అలా దేవుని నువ్వు బాధ పెడుతున్నావు అని అర్థం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఏడుస్తాడో తెలుసా? క్షమించగలే హృదయం నాకుంది కదా, నా బిడ్డగా నీకెందుకు లేదు అని అడుగుతాడు ఆయన. కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచే పనులు మనం చేయకూడదు. అదే చెప్తున్నాడు, ఆత్మను ఆర్పొద్దు అంటే ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో చల్లారిపోతాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటనుకుంటున్నారు? అగ్ని. దేవుడు దహించు అగ్ని, పరిశుద్ధాత్ముడు కూడా అగ్నే. మనం చదువుకుంటాం కదా అపొస్తలుల కాలం 2వ అధ్యాయంలో 120 మంది సంఘంలో కూడి అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే ఏమో వచ్చాడు అక్కడికి. ఎలా వచ్చాడు ఆయన? అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె వాళ్ళ మీద వచ్చాడని చెప్పాడు కదా. ఆయన అగ్ని మండిస్తాడు, ఆయన మంట పుట్టిస్తాడు, తీవ్రత పుట్టిస్తాడు మన లోపల. ఎప్పుడైతే వీటికి విరుద్ధంగా ఉంటామో అప్పుడే ఏడుస్తాడు ఆయన. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9-10 వారి యావత్ బాధలు ఆయన బాధను దేను, ఆయన సన్నిధూతలను రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకుని మోసుకొనుచు వచ్చెను, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధాయను. మీరు ఇప్పుడు అక్కడ మనం పెట్టుకుని చూడండి, వారి యావత్ బాధలు ఆయన బాధనుందెను, సన్నిధితో వచ్చి వారిని రక్షించాను, ప్రేమ చేత తాలిమి చేత వారిని విమోచించెను, ఎత్తుకొని మోసుకొని వచ్చెను. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా అక్కడ మనల్ని కూడా పెట్టుకోండి. అక్కడ మన పాపం నుండి, మన శాపం నుండి మనకు విడుదలనిచ్చి మనల్ని కూడా ఏం చేశాడు ఆయన? ఎత్తుకుని మోసుకుని వచ్చాడు కదా ఆయన. అంతలా చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఆయన మీద వారు తిరుగుబాటు చేశారు. అంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అంటున్నారా? దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. లోపలున్న ఆత్మ చల్లారిపోతున్నాడని అర్థం, అగ్ని చల్లారిపోతుందని అర్థం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ చరణం తీయాలి బైబిల్ త్వరగా.
51 కీర్తన 11 చరణం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమన్నాడు. అంటే పాపముతో నిండి ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పాపముతో నిండి ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు, చల్లారిపోతున్నాడని అర్థం. దినదినము చల్లారిపోతున్నాడని అర్థం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51 వచ్చిన భాగం చూడండి. ఒకసారి చూడండి, మీ బైబిల్ తెచ్చి చూడండి. అక్కడ స్టెఫెను చక్కగా దేవుని యొక్క మాటలన్నీ చెబుతున్నాడు, దేవుని విషయాలన్నీ చెబుతూ ఉంటే అప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను, అంటే పితరులందరూ ఏం చేశారనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించి నిలబడ్డారు. వాళ్ళు చేసే దుర్మార్గ క్రియలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించాయి. నువ్వు దేవుణ్ణి ఎదిరించావంటే అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించావన్నమాట. నీ క్రియలు సరిగా లేదంటే దేవుణ్ణి ఎదిరించావన్నమాట. ఆ ఎదిరించిన దానిని బట్టి కూడా ఆయన దుఃఖపడతాడు. వింటున్నారా? ఆయన దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే ఇంకేముంది? మీకు ఎలా చెప్తాను చిన్న మాట. ఇప్పుడు ఇంటి ఆడబడిసి ఏడ్చిందనుకోండి, మీరేమంటారు? ఇంటి ఆడబడిసి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి నట్టింట్లోకి వచ్చి అయ్యో అయ్యో అని గొలుమని ఏడుస్తుంది అనుకోండి, ఇంట్లో కూర్చొని ఏమంటారు మీరు? శుభం కాదని. ఎందుకో మరి. ఆడబడిసి వస్తే ఏమవుద్దంట? ఇంట్లో కూర్చుని నట్టింట్లోకి వచ్చి అయ్యో అయ్యో ఏడుతున్నావు, ఇదే అంటమ్మా. మా ఇంటికి వచ్చి ఏడుతున్నావు, అదేదో మీ ఇంట్లోనే ఆడపోయావా? మా ఇంటికి వచ్చి ఎందుకు ఏడుతున్నావు? నట్టింట్లోకి వచ్చి కుయ్యో ముర్ర అంటున్నావు, మేము నాశనం అయిపోవాలని ఏడుస్తున్నావా అంటాం. ఆడబడిస్తే ఏడిస్తేనే శనిగ్రహం అని అనుకుని బాధపడిపోతాం కదా. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏడిస్తే దీవెన వస్తుందా? చెప్పండి, ఇప్పుడు దీవెన వస్తుందా? ఆడబడి చేస్తేనే శని అంటే పరిశుద్ధాత్మ దేవుడే దుఃఖపడుతున్నాడు నేను చూసి. ఇప్పుడు అప్పుడు ఎంత ప్రమాదం ఆలోచించాలి. అయ్యో, నేను ఎంత భయంకరమైన మనిషినో, నేను ఇలా చేస్తున్నాను, నా ప్రభువుని ఏడిపిస్తున్నానే అని. దేవునికి విరుద్ధమైన క్రియలన్నీ చేసామంటే చల్లారిపోతాం నెమ్మది నెమ్మది కదా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన పితరులందరూ అలా ఎదిరించారంట. మనం అలా 13, 14 ఎఫెసీ పత్రిక 1, 13, 14 మీరును సత్యవాక్యము అనగా వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారు అన్నాడు. వాగ్దానము చేత ఆత్మ చేత ముద్రింపబడ్డారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చి మనలను ముద్ర వేసాడంట ఆయన. ఎలాంటి ముద్ర అంటే దేవుని కొరకు బ్రతకడానికి ఆయన వాడను, నేను ప్రభు వాడనని ముద్ర వేశాడు మనల్ని. మనం ఆయన చిత్తానుసారంగా ఉండడానికి. అంతేకాదు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎలా ఉన్నట్టు ఆయన సంచకరువుగా ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాడు, మన లోపల ఉంటాడు. అపవాది సంచరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఉంటాడు. వాడు సంచరిస్తూ నాశనం చేస్తాడు, ఈయన సంచకరువుగా మన లోపల ఉండి మనల్ని బాగు చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. దేవునిపై నమ్మకం లేదనుకోండి, నమ్మకం కోల్పోతున్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు చల్లారిపోయినట్లు లెక్క. రోజు రోజుకి లోకానికి దగ్గర అవుతున్నాం అనుకోండి, లోక ఆచారాలకు దగ్గర అవుతున్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు చల్లారిపోయినట్టే లెక్క. ఆత్మను ఆర్పకుడని పౌలు గారు అంటున్నాడంటే నీలో ఉన్న ఆత్మ ఎలా చల్లారిపోతుందో నీ సుగుణాలను బట్టి, నీ పనులను బట్టి అర్థమవుతుంది. నేను ఎదుగుతున్నానా, అంతకంతకి తగ్గిపోతున్నానండి. అది చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకుంటున్నావు అనుకో, ప్రతిదానికి బొకాయిస్తున్నావు అనుకో, బొంగుతున్నావు అనుకో, అంటే నువ్వేమైపోతున్నావు అంటే చల్లారిపోతున్నావు అని అర్థం. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు అనుకో, చల్లారిపోతున్నావు అర్థం. దేవుని యొక్క సంఘం మీద కోపాన్ని పెంచుకుంటున్నావు అనుకో, ద్వేషిస్తున్నావు అనుకో, ఆత్మలో చల్లారిపోతున్నావు అని అర్థం. ఊరూరుకునే కోపం వచ్చి దేవుని సంఘాన్ని అందరినీ దూషిస్తున్నావు అనుకో, చల్లారిపోతున్నావు అని అర్థం. ఇన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు. ఇవి అర్థం కాకపోతే అంతకంతకే నీరసించిపోతాం. చివరిగా ఒకే ఒక్క మాట చెప్తాను, సమయం అయిపోతుంది కనుక.
గల్తీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. గల్తీ పత్రిక 5వ అధ్యాయము, గల్తీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచన భాగాన్ని చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. మనం మనం ఫాలో అవ్వాల్సింది అది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఫాలో అవ్వాలి. అందుకే పౌలు గారు తెస్సలోనిక సంఘంతో ఏమని చెప్తున్నాడు? ఆత్మను మీరు ఆర్పకుడి అన్నాడు. అసలు ఆత్మను ఆర్పుకుంటే, చల్లార్చుకుంటే ఇంక ఏమీ ఉండదు. జీవితం అంతా చల్లారిపోతాం. కనుక పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. అది మండుతూ ఉంటే మనం ప్రకాశిస్తూ ఉంటాం. మండకపోతే చల్లారిపోతాం. చల్లారిపోవడానికి కొన్ని సూచనలు చెప్పాను. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఏం చేస్తాడు ఆయన అంటే, జీవజల నదులు ఉబికి ప్రవహింపచేస్తాడు. ఎల్లప్పుడూ ఉండడానికి మనకు ఆదరణకర్తగా ఉంటాడు. సత్య స్వరూపిలో ఉండి మన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మన తరపున పాపమును, నీతిని, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. మన తరపున ప్రార్థన చేస్తాడు. ఇవి ఆయన కార్యాలు. వీటికి విరుద్ధంగా మనం బ్రతికినప్పుడు, ఆయన ఎదిరించినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, పాపాన్ని కప్పుగుచ్చుకున్నప్పుడు, సంఘాన్ని అందరినీ హింసించినప్పుడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు ఆయన చల్లారిపోతా ఉంటాడు. మరి నీకేమర్థమైందో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత, ఇదిగో నన్ను అన్నా పర్వాలేదు, మీరు ఎవరిని అనకూడదు, పరిశుద్ధాత్మ దేవుని మీరు దూషించకూడదు. ఎందుకంటే వాడికి ఇంకా క్షమాపణ అనేదే ఉండదన్నాడు. అంత జాగ్రత్తలు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన నాటి నుండి పరిశుద్ధాత్మ గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆయన. అంతేకాదు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తెలియజేస్తూ, నేను వెళ్తున్నాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకు ఎవరిని ఇస్తున్నాను? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తున్నాను. ఈ ఆత్మ ఒప్పింపజేస్తాడు. కనుక ఒప్పుకున్న దాన్ని బట్టి మీరు కప్పుకోకుండా నిరంతరము దేవుని మహిమ కొరకు మీరు బ్రతకాలి. ఆయన మహిమ కొరకు బ్రతకాలన్నాడు ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నట్టు. సంచకరువుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు దుఃఖపరచవద్దు, ఎప్పుడు కూడా చల్లార్చుకోవద్దు. చల్లార్చుకుంటే ఆత్మీయ జీవితం అంతా కుంటుపడిపోద్ది. కనుక జాగ్రత్తగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం.